అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సందర్భాలు చూస్తాం కొన్ని. అప్పుడప్పుడు ఊర బంధువులు కూడా పెద్ద పెద్ద పులుల్లాగా గర్జించే సందర్భాలు కూడా చూస్తాం. ఇవాళ అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం. ఊరు పేరు లేనోడు, అడ్రస్ లేనోడు, జీవితంలో జై తెలంగాణ అనకుండా ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నోడు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏం పర్వాలేదు. మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు వేయించుకున్న అడ్డగాడిదలు కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. భయపడేది లేదు, ఎవ్వన అయ్యకు భయపడేది లేదు. ఖచ్చితంగా కొట్లాడదాం. కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా బరాబర్ కొట్లాడదాం. కానీ గుర్తు చేసుకుందాం, తెలంగాణ కోసం ఒక కేసీఆర్ గారే కాదు, మొదటి నుంచి 1948 నుంచి 52 నుంచి త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి తిరిగి మననం చేసుకుందాం. ఆనాడు ఎట్లుండే, స్వాతంత్రం వచ్చినాక పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోండి. 1952లోనే విశాలాంధ్ర వద్దు, నాన్ ముల్కీ గో బ్యాక్ అంటూ ఆనాడు ఒక రక్తసిక్త తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు తెలంగాణ విద్యార్థులు. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి నాయకులు ఆనాడు విద్యార్థులుగా నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమంలో 1952లోనే పోరాటం చేస్తే ఆ రోజు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా పోలీసు తూటాలలో 7 మంది విద్యార్థులను కాల్చి చంపి మన సిటీ కాలేజీలో మన హైదరాబాద్ లోనే 7గురిని కాల్చి చంపింది 1952లో. అట్లాగే ఆ యువ కిషోరాలను కాల్చి చంపడమే కాకుండా 1952లోనే కిరాతకాన్ని ప్రదర్శించడమే కాకుండా 1956లో తెలంగాణకు ఆంధ్రను బలవంతంగా కలిపిందే దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నుంచి 1952 నుంచి మొదలు పెడితే 2025 వరకు కాంగ్రెస్ మొదటి నుంచి తెలంగాణకు మొదటి శత్రువు, మొట్టమొదటి విలన్, తొలి విలన్ ఎవడంటే కాంగ్రెస్ పార్టీయే. 56లో ఇష్టం లేని బలవంతం పెళ్లి చేసింది కాంగ్రెసే. 68 నుంచి 71 వరకు ఉద్యమం ఎగిసి పడితే 370 మంది పిల్లల్ని పిట్టల్లాగా మళ్ళొక్కసారి కాల్చి చంపింది కాంగ్రెసే. 1971లో 14 పార్లమెంట్ సీట్లుంటే 11 పార్లమెంట్ సీట్లు ఆనాడు తెలంగాణ ప్రజా సమితికి మదన్ మోహన్ గారు, మల్లికార్జున్ గారు, చెన్నారెడ్డి గారు, ఎంఎస్ఆర్ గారు ఇట్లాంటి వాళ్ళందరినీ పార్లమెంటుకు పంపితే జిఎస్ మేల్కోటే గారు వీళ్ళందరినీ పార్లమెంటుకు తెలంగాణ ప్రజలు పంపితే ఆ 11 మందిని కూడా ఆ రోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లో కలుపుకొని తెలంగాణ ఇయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోపోమని చెప్పి ఆ రోజు మళ్ళీ ఒకసారి ధిక్కార ధోరణి ప్రదర్శించింది కూడా కాంగ్రెస్ పార్టీయే. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు 78 ఏళ్ల మన చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి నుంచి ఈ రోజు వరకు విలన్ పాత్ర పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీనే. కానీ వాస్తవం తెలంగాణ బిడ్డల నెత్తురుతోని ఇవాళ కాంగ్రెస్ నేతల చేయిలు తడిచున్నాయి. తెలంగాణ కథలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొదటి విలన్, శాశ్వత విలన్ కాంగ్రెస్ అన్న మాట మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఇలా వాళ్ళు తాత్కాలికంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి 6 గ్యారంటీలని 420 హామీలని ప్రజలను ఇవాళ వంచి అధికారంలో ఉండవచ్చుగాక, ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చుగాక. కానీ చరిత్రలోకి తొంగి చూస్తే కాంగ్రెస్ ద్రోహం అందరికీ కూడా గుర్తుకొస్తుంది. అందుకే ఇవాళ మన నాయకుడిని కించపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే, ద్రోహం జరిగింది, ఇబ్బంది జరిగింది, 71లో నష్టం జరిగింది అని తెలంగాణ సమాజం ఊరుకోలేదు. 30 ఏళ్ల పాటు కుత ఉడుకుతూనే ఉన్నది. తెలంగాణలోని బుద్ధిజీవులు, జయశంకర్ గారు లాంటి పెద్ద మనుషులు, విద్యాసాగర్ రావు గారు లాంటి మరి ఇంజనీర్లు ఎప్పటికప్పుడు తెలంగాణ జాతిని జాగృతం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 30 ఏళ్లుగా వాళ్ళు దీపాన్ని ఆరిపోకుండా చిదిమిపోకుండా అట్లే పట్టుకొని ఉన్నారు. కానీ కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడన్నట్టు 2001లో కేసీఆర్ గారు నడిచి వచ్చిండు. మరి ఆ రోజు గులాబీ జెండా ఎగరవేసి తిరిగి మలి దశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిండ్రు. మరి 1000 మైళ్ళ ప్రయాణమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. అట్లాగే కేసీఆర్ గారు మొదటి అడుగు వేసిన రోజు జలదృశ్యంలో మక్కలో పుట్టింది పుబ్బలో పోతుందని ఎద్దేవా చేసింది. ఎన్నో హేళనలు, ఎన్నో అవమానాలు, 1000 దాడులు, 1,00,000 కుట్రలు, ఎదురు దెబ్బలు, ఒడి దుడుకులు. కానీ కేసీఆర్ గారు ఎక్కడా కూడా వెనకకు పోలేదు. చాలా మంది కోరుకున్నారు మనం ఆరిపోవాలి, మన దీపం ఆరిపోవాలని. पर हमारे भाई लोग जैसे कहते हैं फानूस बन के जिसकी हिफाजत हवा करे वो शमा बुझे जिसको रोशन खुदा करे. దేవుడు ఆశీర్వాదం, ప్రజల ధైర్యంతో కేసీఆర్ గారు పట్టు వదలకుండా, విశ్వాసం కోల్పోకుండా
కమిట్మెంట్ తో కన్విక్షన్ తో ముందుకు నడుస్తూ పోయినారు. ఉద్యమ బాటను వీడితే రాళ్లతో కొట్టి చంపండి నన్ను అనే అధికారం ఇచ్చిన నాయకుడు, అనే నినాదం ఇచ్చిన నాయకుడు భారతదేశ చరిత్రలో కేసీఆర్ తప్ప ఎవరు లేరు. ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అనే దమ్మున్న నాయకుడు ఒక్క కేసీఆర్ తప్ప భారతదేశంలో ఎవరు మనకు కనబడలేదు. విశ్వాసానికి విశ్వరూపం కేసీఆర్. అందుకే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లవద్దని చెప్పి ఆనాడు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కేసీఆర్ గారు ఒక పాట స్వయంగా రాసిండు. ఏం రాసిండు? పాట రాయడమే కాదు, రచించడమే కాదు, పాడించి మనకు అందజేసిండు. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందనుకొని, సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందనుకుంటే వచ్చునా దేశానికి స్వాతంత్రం, రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని పాట రాసిన కేసీఆర్. అట్లా తన రచనతో, తన గలంతో, తన కలంతో ఉద్యమానికి ఊపిరిలూది తాను విశ్వాసంతో ఉంటే సరిపోదు, ప్రజలు కూడా నమ్మకం కోల్పోవద్దని చెప్పి విశ్వాసాన్ని నిరంతరం నూరిపోసింది కేసీఆర్ నాయకత్వం. ఉద్యమం ఏ స్థాయిలో ఉన్నదన్నది కాదు, కేసీఆర్ ఉన్నాడు అనే ఒకే ఒక్క నమ్మకమే తెలంగాణలో పోరాటాన్ని సజీవంగా ఉంచింది. పడిపోయింది, పనైపోయింది అనుకున్న ప్రతిసారి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఒక ఫీనిక్స్ పక్షిలాగా అంబరాన్ని చుంబించే విధంగా ముందుకు తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం. ఊహకందని వ్యూహాలను రచించిన చాణక్యుడు కేసీఆర్. ఎదురుదాడి ఎప్పుడు చేయాన్నో, వెనుకడుగు ఎప్పుడు వేయాన్నో కేసీఆర్ గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు సంవత్సరంన్నర నుంచి కనబడతలేడు, వినబడతలేడు, మాట్లాడతలేడని. నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా, గోడకు ఏలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటది, కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది. గోడకు ఏలాడదీస్తే తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటది, కానీ ఎప్పుడు బయటికి రావాలో, ఎప్పుడు పేలాలో, ఎప్పుడు ఏం చేయాలో ఆ నాయకుడికి తెలుసు. అందుకే కేసీఆర్ మాట్లాడితే సంచలనం, కేసీఆర్ మాట్లాడకపోతే కూడా సంచలనమే. ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ, ఒక ఆయన కానీ తీస్మార్కాన్ లెక్క మాట్లాడతాడు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, 2 ఏళ్లలో ఒక్క ఉపన్యాసం చెప్పినావు ఆ కేసీఆర్ పేరు చెప్పకుండా? నీ పేరు ఒక్కసారైనా తీసుకున్నాడు ఆ కేసీఆర్? 2 ఏళ్లలో ఒక్కసారి తీసుకున్నాడు ఆ కేసీఆర్ నీ పేరు? ఒక గది నీ స్థాయి, ఒక గది కేసీఆర్ స్థాయి. అందుకే నేను చెప్తున్నా, నాయకుడు ఎప్పుడు నాయకుడే, అర్భకుడు ఎప్పుడు అర్భకుడే. మనం ఫరక్ పడేది ఏం లేదు. ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరంటారు. ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టు చెప్తే అదో బాధ. నాయకుడిని నాయకుడని అంటారు, అర్భకుడిని అర్భకుడు అంటారు. నువ్వు ఎన్ని పిల్లి ముగ్గలేసినా, ఎన్ని కుప్పిగంతులేసినా అవి హనుమంతుని ముందు కుప్పిగంతులు అయితే తప్ప నీతో ఊది గాలది, పీరి లేవది. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, ఇలా చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. 1 మిలియన్ మార్చ్, ఒక సాగరహారం, ఒక సకల జనుల సమ్మె, ఒక వంట వార్పు, ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని అపురూపమైన పోరాటాలు ఎన్నో కేసీఆర్ గారు మనకు పరిచయం చేశారు. అట్లాగే ఒక్క పిలుపునిస్తే గడ్డిపోచల లెక్క పరేషిను మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎన్నో సందర్భాలలో ఎంపీలు రాజీనామా చేశారు. ఇలా మన పార్టీలోకి వెళ్ళి గెలిచిన వాళ్ళు ఒక 10 మంది అవతలు ఉన్నారు. ఏ పార్టీలు ఉన్నారో చెప్పుర్రా అంటే వాడు చెప్పే ధైర్యం కూడా లేదు. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. 7 అంటే 7 ఉండాలనో గాడినే ఉన్నామంటూ. దమ్ముంటే రాజీనామా చేసి రా. 10 మందిని తీసుకున్నాడు కాదు, దాచిపెట్టుడు కాదు, స్పీకర్ అర్రలా దాచిపెట్టుకుడు కాదు, రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా. ఎవలేందో, నీళ్ళేందో, పాలేందో తేలిపోతాయి. తెలంగాణ ప్రజలు తీర్పు చెప్తారనే మాట ఇవాళ నేను దీక్షా దివస్ సందర్భంగా రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా. ఉద్యమ పార్టీని మింగేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలు ఎన్నో చేసింది. మన 10 మంది ఎమ్మెల్యేలు ఇవాళ మొదటిసారి కాదు కాంగ్రెస్ తీసుకున్నాడు. 2004లో 5 కూడా తీసుకుపోయినరు. 26 మంది గెలిస్తే మనోళ్ళు ఆ రోజు కూడా 10 మందిని తీసుకుపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కూడా మన వాళ్ళని ఎమ్మెల్యేలను 10 మందిని ఎత్తుకపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ కౌరవులు, సైంధవులు, మారీచులు, విలన్లు ఎప్పుడు కూడా ఉంటారు, ప్రతి కథలో కూడా ఉంటారు. కానీ వాళ్ళని కొట్టి మళ్ళా గెలుస్తేనే అదే మరి మన కథ కూడా రక్తి కడుతుంది. అందుకే నేను మీకు ఒక కథ గుర్తు చేస్తున్నా. బాలనాగమ్మ కథ ఎరికైనా మీకు ఎవరికైనా? బాలనాగమ్మను కుక్కలాగా మార్చి ఎత్తుకపోయి పాతాళంలో బంధించిండు మాయల ఫకీర్. కానీ మాయల ఫకీర్ ప్రాణం ఎక్కడున్నది? 7 సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలుకలో ఉన్నది. బాలనాగమ్మ బంధనాలు తెంచాలంటే నీకు ఆ రహస్యం తెలవాలి. అట్లాగే 7 సముద్రాలు దాటి ఆ చిలుకను పట్టుకొని దాని గొంతు బిసికే సాహసం కూడా కావాలి. బాలనాగమ్మ కథలో ఆ సాహసం చేసి తల్లిని కాపాడుకున్నాడు
కొడుకు బాలవర్ది రాజు. మన కథలో తెలంగాణ తల్లి సంఖ్యలను తెంచిన తనయుడు ఎవరు? తల్లికే జన్మనిచ్చిన తనయుడు, తల్లికే దాస్య శృంఖలాలను తెంచిన తనయుడు, ఉద్యమంలోంచి ఉద్భవించిన ఆ తెలంగాణ తల్లికి ప్రణమిల్లిన తనయుడు మన నాయకుడు కేసీఆర్. అందుకే గర్వంగా చెప్పుకుందాం, కేసీఆర్ అనే మూడు అక్షరాలు, కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకుంటే ఇవాళ తెలంగాణ లేదు అన్న మాట అక్షర సత్యం. ఎవడు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, బాధ అనిపిస్తుంది. ఇప్పుడే అన్న వాళ్ళు చెప్పిండు, ప్రకాష్ అన్న చెప్పిండు, సీనన్న చెప్పిండు, మన సంస్కారం మనము సోనియా గాంధీని రేవంత్ రెడ్డి లెక్క బలిదేవత అనలే. రేవంత్ రెడ్డి అన్నాడు బలిదేవత అని, నేను కాదు. 1000 మందిని బలి తీసుకున్న బలిదేవతవు నువ్వు, మా పిల్లలను చంపిన బలిదేవతవు నువ్వు అని మీ ముఖ్యమంత్రి, ఇవాళ మీ ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఆ రోజు సోనియా గాంధీని తిట్టిండు. కానీ మా సంస్కారం మా నాయకుడి సంస్కారం. మీ కాంగ్రెస్ పార్టీని 2014లో చిత్తుగా ఓడించిన అసెంబ్లీకి వచ్చినాక సోనియా గాంధీకి కూడా ధన్యవాదాలు చెప్పిన సంస్కారవంతమైన నాయకుడు మా నాయకుడు కేసీఆర్. అది మా సంస్కారం. ఇది మీ దిక్కుమాలిన భావదారిద్ర్యం. ఇలా ఒక ఆయన అంటున్నాడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఉద్యమంలో ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు ఆయన, మహేష్ కుమార్ గౌడ్. ఆయన కూడా మాట్లాడుతుండు, కేసీఆర్ది దొంగ దీక్షనట. నేను అంటున్నా, దొంగ దీక్షనా కేసీఆర్ది? 11 రోజులు చేసింది దొంగ దీక్షనా? మరి ఆ రోజు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆఖరికి డిసెంబర్ 9 నాడు కేంద్రం ప్రకటన చేసిన నాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఏమున్నదా ప్రకటనలా? ఏమన్నాడు చిదంబరం గారు? తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం, కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ప్రాణం ముఖ్యం, దయచేసి దీక్ష విరమించండి అని మీ నాయకుడు, మీ కేంద్ర హోంమంత్రి కదా చెప్పింది. అప్పుడు ఎక్కడ పోయినాయి మీ తెలివితేటలు? రాష్ట్రంలో కాంగ్రెసే, కేంద్రంలో కాంగ్రెసే. మరి దీక్ష దొంగ దీక్ష అయితే ఎందుకు విజ్ఞప్తి చేసిండ్రు కేసీఆర్ గారు దీక్ష విరమించాలని? ఇవాళ మాట్లాడడానికి సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. దీక్షను దొంగ దీక్ష అని అవమానం చేయడానికి మీకేమైనా ఇంగితం ఉందా, సంస్కారం ఉందా? నీ పార్టీకి గాని నీకు గాని తిట్టాలంటే ఇప్పుడే మా సీనన్న చెప్పిండు, మేం నోరు తెరిస్తే మీరు మరి చెవులు మూసుకోవాల్సి వస్తుంది, రక్తం గారుతుంది చెవులకి. కానీ మేము మీలాగా సంస్కారహీనులం కాదు. తప్పకుండా ప్రజల తరపునే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. మా నాయకుడిని మీరు అవమానించే ప్రయత్నం చేసినా, మా పార్టీని, మా ఉద్యమాన్ని మీరు అవమానించే ప్రయత్నం చేసినా మేము మాత్రం మిమ్మల్ని గౌరవిస్తాం, తప్పకుండా గౌరవంగానే సంబోధిస్తాం. ఒక మాట మాత్రం పక్కా, మీరు మమ్మల్ని అవమానిస్తే పడతాం. కానీ ఇవాళ మీరు చేస్తున్న పనులు ఒక్కసారి ఆలోచించండి. ఏ పోరాటం అయితే పరాయి పెత్తనానికి వ్యతిరేకంగా ఆధిపత్యాన్ని ధిక్కరించి మన ఆశలకు, మన కీర్తికి, మన ఘనతకు, మన చరితకు, మన సంస్కృతికి, మన భాషకు, మన యాసకు అన్నిటికీ ప్రతీకగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించుకున్నామో, ఇవాళ ఆ తల్లిని కూడా అవమానం చేసే ప్రయత్నం నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఆ తల్లికి కూడా అవమానాలు ఎదురైతా ఉన్నాయి. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల పకీర్లు. మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టింది ఇవాళ సెక్రటేరియట్ల. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇవాళ సెక్రటేరియట్లో పెట్టిండు. తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు. ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి. ఇవాళ దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగానే చెప్తున్నా, తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది. బరాబర్ పెడతాం. మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. మళ్ళీ ఈ దీక్షా దివస్ స్ఫూర్తిగా తెలంగాణ సోయిని సానబెట్టుకోవాల్సిన రోజు గుర్తు చేసుకుందాం. దీక్షా దివస్ మన ఆత్మగౌరవాన్ని రగిలించుకోవాల్సిన రోజు, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రతినబూలాల్సిన రోజు. ఒక సందర్భం కాదు, ఒక సంఘటన కాదు. 60 ఏళ్ల చరిత్రకు, 60 ఏళ్ల పోరాటానికి తిరిగి పునరంకితమయ్యే రోజు ఈ దీక్షా దివస్. ఏటేటా ప్రతి సంవత్సరం దసరా చేసుకుంటాం. ఎందుకు? రాముడు రావణుడి మీద గెలిచిన రోజు యాద్ చేసుకున్నందుకు. జమ్మి చెట్టు మీద ఆయుధాలను దించి కౌరవ సంహారం కోసం పాండవులు పూజ చేసిన రోజు జమ్మి పెట్టుకుంటాం అందరం. చెడుపై మంచి సాధించిన విజయాన్ని నీకు గుర్తు చేసి, నీ కథలో రావణులుంటారు, కౌరవులుంటారు, జాగ్రత్తగా ఉండుమని ప్రజలకు గుర్తు చేసుకుంటందుకే దసరా రోజు జమ్మి వంచుకుంటాం. అట్లాగే దీపావళి చేసుకుంటాం, దీపాలు వెలిగించుకుంటాం. ఎందుకు? నరకాసురుణ్ణి వధించి చీకట్లు పారదోలిన రోజు అని యాద్ చేసుకునే తందుకు. చీకట్లు ఎప్పుడన్నా రావచ్చు, కానీ దీపాలు వెలిగించుడు నేర్చుకో అని పిల్లలకు చెప్పేతందుకే దీపావళి. ఈ దీక్షా దివస్ కూడా అంతే.
మన స్ఫూర్తిని సంకల్పాన్ని పదును పెట్టుకునే తందుకు, అమరుల త్యాగాలు యాద్ చేసుకునే తందుకు, తెలంగాణ కథను యాద్ చేసుకునే తందుకు, ఆ కథానాయకుడు కేసీఆర్ ను గుర్తు చేసుకునే తందుకే దీక్షా దివస్. తెంచుకున్న సంఖ్యలు, తెచ్చుకున్న స్వరాష్ట్రం విలువెంతో గుర్తు చేసుకోవడానికే దీక్షా దివస్. ఇంకొక మాట, మొదటి నుంచి జయశంకర్ గారి మాటలో చెప్పాలి అంటే 3 తరాలను ముంచిన పార్టీ కాంగ్రెస్. రాచి రంపాన పెట్టి తెలంగాణ రక్తాన్ని కళ్ళ చూసిన పార్టీ కాంగ్రెస్. ఇచ్చిన మాట తప్పి 1000 మందికి పైగా తెలంగాణ బిడ్డల చావులకు కారణమయ్యింది కాంగ్రెస్. ఒక యాదయ్య, ఒక శ్రీకాంతచారి, ఒక పోలీస్ కిష్టయ్య, ఒక సువర్ణ, ఒక ఇషాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి, ఎందరెందరో ప్రాణాలను బలి తీసుకున్నది కాంగ్రెస్. పాపం లేలేత పిల్లల ఉసురు తీసుకున్నది కాంగ్రెస్. ఆగస్టు 15 నాడు జెండా ఎగేసి తెల్లధరల దోపిడీని, బ్రిటిష్ వాళ్ళ దుర్మార్గాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అట్లాగే దీక్షా దివస్ నవంబర్ 29 నాడు, డిసెంబర్ 9 విజయ దివస్, దీక్ష ఫలవంతమై విజయాన్ని సాధించిన విజయ దివస్ నాడు, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఎట్లా ఈ కాంగ్రెస్ ముష్కరులు 60 ఏళ్లు మనను చావగొట్టినరో, 60 ఏళ్లు మన పిల్లలను చంపినరో తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎట్లా కాల్చుకన్నారో, ఎట్లా కాల్చి చంపినరో కూడా గుర్తు చేసుకోవాలి. లేకపోతే చరిత్రను వక్రీకరిస్తారు. ఇలా పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నట్టు అడ్డమైన మాటలు మాట్లాడతారు. విలన్లు హీరోలమని చెప్పుకుంటారు, హీరోలను విలన్లు చేస్తారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఆఫ్రికన్ సామెత ఉన్నది, ఒక సింహం తన కథ తాను చెప్పుకోకపోతే, ఒక సింహం తన కథ తాను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పే పిట్ట కథలే నిజమని ప్రజలు అనుకుంటారు అని చెప్తారు. అందుకే తన సింహం తన కథ తాను చెప్పుకోవాలంటే మరి మన నాయకుడు కేసీఆర్ గురించి, త్యాగాలు చేసిన పిల్లల గురించి మనమే చెప్పుకోవాలి. ఇవాళ కాళేశ్వరం మీద జరుగుతున్న దాడి మీకు అర్థం కావాలి అంటే కన్నీళ్లు తప్ప నీళ్లు లేని నిన్నటి నీటి గోస కూడా మన పిల్లలకు తెలవాలి. జల సాధన యాత్ర చేసిన దాన్ని గుర్తు చేసుకోవాలి. తలాపున పారుతుంది గోదారి, మన చేను మన చెలుక ఎడారి అని ఏడ్చి ఆ రోజు మన కవులు రాసిన పాటలు గుర్తు తెచ్చుకోవాలి. 2 నదుల మధ్యన ఉన్న సారవంతమైన తెలంగాణ ఎట్లా మన నేల నెర్రెలు వారింది, ఎట్లా గుక్కెడు నీళ్లు లేక గుక్కిబడి ఏడ్చింది, ఇవన్నీ కూడా యాద్ చేసుకోవాలి. తెలంగాణకు గోదావరి జలాలు కావాలని దశాబ్దాల పాటు జరిగిన ఆందోళనలు, యాత్రలు, తెలంగాణ గోదావరి నేల మీద జరిగిన ఆ రోజు పారిన నెత్తుర్ని అన్నిటిని కూడా గుర్తు చేసుకోవాలి. అందుకే తెలంగాణ రాగానే మన నాయకుడు కేసీఆర్ గారు గోదావరి నీళ్లను మన పొలాలకు మలపడానికి కని విని ఎరగని మహత్తర బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కాళేశ్వరం తెలంగాణకు వరం, తెలంగాణకు జీవనాడి. అది కాంగ్రెస్ కు శాపం కావచ్చు కానీ తెలంగాణకు మాత్రం వరం. ఇలా కాళేశ్వరం మీద కుట్ర జరిగింది, నిరంతరం ఇంకా దుష్ప్రచారం జరుగుతూనే ఉన్నది. మేడిగడ్డ బరాజుకు బాంబులు పెట్టే పేల్చేసే దుర్మార్గం జరిగింది. ఇదేమి రాజకీయ పార్టీల మధ్యన గొడవ కాదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పంచాయతీ. అందుకే ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలా, ఎప్పటికప్పుడు మననం చేసుకోవాలి. తెలంగాణ ఆనవాళ్లను చెరిపేస్తామని చెప్పి అలా కొంతమంది వెర్రి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్లకు కాకతీయ కళాతోరణం వద్దట, మన చార్మినార్ వద్దట, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ వద్దట, తెలంగాణ వీరత్వానికి ప్రతీకగా ఉన్న ఏ స్ఫూర్తిదాయకమైన చిహ్నం కూడా వద్దట. మన అస్తిత్వాన్ని, మన ఉనికిని మాయం చేస్తామని అవాకులు చెవాకులు పేలేదాకా మాట్లాడుతుంటే సైద్దామా ఆలోచించండి. కేసీఆర్ గారు ఆనవాళ్ళను చెరిపేస్తామంటే ఊకుందామా ఆలోచించండి. ఇప్పుడే సీనన్న చెప్పిండు, 125 అడుగులు ఎత్తున్న బాబాసాహెబ్ విగ్రహం, ఇవాళ ఒక శ్వేత సౌధాన్ని తలపించే తెలంగాణ సచివాలయం, అట్లాగే ఈ పక్కనే ఉన్న ఈ కళ్ళ ముంగటనే కనబడుతున్న కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇవన్నీ చరిత్ర చెక్కిలి మీద కేసీఆర్ చెక్కిన సత్యాలు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణకు మొదటి నుంచి, ఈ రోజు కాదు, శాపం ఎవరు అంటే చేతగాని చేవలేని రాజకీయ నాయకత్వమే మనకు శాపం. ఇక్కడ జనం వీరులు, ఇక్కడ జనం వీరులు మొదటి నుంచి, కానీ నాయకులు బానిసలు. ఇక్కడ ఇదే గడ్డ మీద ఒక దొడ్డి కొమరయ్య పుట్టిండు, ఇదే గడ్డ మీద ఒక షేక్ బందగి, ఇదే గడ్డ మీద ఒక చాకలి ఐలమ్మ, ఒక ఆరుల కమలమ్మ పుట్టిన నేల మన తెలంగాణ. ఇదే గడ్డ మీద ఒక రుద్రమ్మ పుట్టింది. కానీ ఎప్పుడు మన జనం వీరులే, కానీ నాయకులే బానిసలుగా మారింది. అందుకే 60 ఏళ్ళు ఆగమైంది. ఇక్కడ నాయకులు నిజంగా చెప్పాలంటే నాయకులు కాదు, నా నాయకులు ఎక్కువ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళనే ఎక్కువ ఉన్నారు వాళ్ళు. అందుకే నా గడ్డ 60 ఏళ్ళు ఆగమాగమైంది. ఒక రాణి రుద్రమ, ఒక తారక, ఒక కొమరం భీం, ఒక సర్వాయి పాపన్న లాంటి వీరాది వీరులను
కన్న నేల ఈ తెలంగాణ. కానీ ఇట్లాంటి నేల మీదనే సమర్థత లేని సన్నాసులు, ఆత్మగౌరవం లేని అసమర్థుల వల్లనే 60 ఏళ్ళు ఆగమైనం. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గారు మనకు గుర్తు చేస్తున్నది ఒకటే, సామంతులుగా ఉందామా ఢిల్లీకి, స్వతంత్రులుగా ఉందామా ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇది. ఢిల్లీకి తోలు బొమ్మలు, గుజరాత్ కీలు బొమ్మలు మళ్ళొక్కసారి తెలంగాణ తెర మీద ఎగిరెగిరి పడుతున్నారు. నెలకు 3 సార్లు ఢిల్లీకి పోయి కప్పం కట్టొచ్చు కూడా ఇవాళ మళ్ళొక్కసారి పెద్ద పెద్ద పోటుగాళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు. ఏం జరిగింది తెలంగాణకి 2 ఏళ్లలో ఆలోచించండి. ఇలా తెలంగాణ గొంతు లేదు పార్లమెంటులో. తెలంగాణ ఒక్క గలాన్ని వినిపించే వాళ్ళు కూడా పార్లమెంట్లో లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఒక బీజేపీ నాయకుడు నిన్న కాకుండా అంటున్నాడు, ఇంకెందుకు తెలంగాణ గురించి మాట్లాడాలి, వచ్చింది కదా రాష్ట్రం, ఏం అవసరం ఉన్నది అని మాట్లాడుతున్నాడు ఒక బీజేపీ ఎమ్మెల్యే. కష్టపడి సాధించుకున్న స్వరాష్ట్రాన్ని మళ్ళీ బానిసత్వంలో పోనిద్దామా ఆలోచించండి. స్వతంత్రాన్ని వదులుకొని సామంతులుగా బతుకుదామా ఢిల్లీకి ఆలోచించండి. ఈ గులాబీ జెండా ఒక్కటే, కేసీఆర్ గలం ఒక్కటే తెలంగాణను కంటికి రెప్పలాగా కాపాడుకునే తప్ప మరే బృందము, మరే నాయకుడు మనకు ఏనాటికి కూడా మనవాడు కాడు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. చివరిగా నేను చెప్పేది ఒకటి, తెలంగాణ తల్లి కడుపున పుట్టిన పార్టీ మన పార్టీ. తెలంగాణ కడుపులో పెట్టుకొని కాపాడుకునే పార్టీ మన పార్టీ. ఉద్యమ పార్టీగా ప్రపంచమే అబ్బరపడే పోరాటాలు చేసినాం. అధికార పార్టీగా దేశానికే నమూనాగా ఉండే అద్భుత అభివృద్ధిని ఆవిష్కరించుకున్నాం. ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున కొట్లాడుతూ ప్రభుత్వాల మెడలు వంచుతున్నాం. 25 ఏళ్ల ప్రస్థానం మనది. ఏ స్థానంలో ఉన్నా ప్రజల హృదయమే మన అసలు స్థానం. ఏ పక్షంలో ఉన్నా మన ప్రజాపక్షమే. ఒక ప్రాంతీయ పార్టీగా 25 ఏళ్ల పండుగ జరుపుకుంటున్న గొప్ప ఏడాది ఈ సంవత్సరం. బీఆర్ఎస్ చరిత్ర అంటేనే తెలంగాణ కథ, తెలంగాణ ఆత్మకథ. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న రాజకీయ అస్తిత్వం మనది. 25 వసంతాల లాంగ్ మార్చ్ మనది. 1/2 శతాబ్దం మైలురాయి వైపు ప్రయాణం జరుగుతున్న పయనం మనది. మలుపులు ఎన్ని వచ్చినా అలుపు సొలుపు లేకుండా ప్రవహించే జీవనది బీఆర్ఎస్. ఆటుపోట్లు తట్టుకొని రాటుదేలిన మనం. ఎత్తుపల్లాలు ఎన్నో చూసినాం. పడ్డ ప్రతిసారి బలంగా మళ్ళీ తిరిగి లేచి నిలబడ్డాం. అట్లాగే బూడిద కుప్పలోంచి ఫినిక్స్ పక్షిలాగా మళ్ళీ తిరిగి లేస్తాం. మన తెలంగాణ ఆత్మను మనం గౌరవించుకున్నంతగా, మనం ప్రేమించినంతగా ఎవ్వరు కూడా ప్రేమించలేరు. అలిగిన కోపతాపాలున్నా తెలంగాణ కుటుంబం మనది. సర్దుకుందాం, పొత్తుల సద్దిమూటై ముందుకు పోదాం, అందరి బంధువై అలుముకుందాం. తెలంగాణ సోయి లేని పరాయి పార్టీలు ఎన్నటికైనా మనకు ప్రమాదమే. తెలంగాణ గలం బలం ఎన్నటికైనా మనమే. అస్తిత్వాన్ని కబలించాలని ఎవరైనా చూస్తే కలబడుదాం. ఆత్మగౌరవాన్ని ఎవరైనా తొక్కాలని చూస్తే తిరగబడదాం. అభివృద్ధిని ఆగం చేయాలని చూస్తే అగ్గిపెడదాం. సస్యశ్యామల దృశ్యాలను మాయం చేయాలని చూస్తే సమరం చేద్దాం. తేరుకున్న తెలంగాణను, మేలుకున్న తెలంగాణను, కోలుకున్న తెలంగాణను మసిబూస్తాం, మన్ను పోస్తాం. మసిబూసి మారేడు కాయ చేస్తామంటే మరలబడదాం. ఖచ్చితంగా ఈ గులాముల ఎగురులాటంతా కూడా కొంతకాలమే. వచ్చే కాలమంతా గులాబీలదే అనే మాట నేను మీకు మళ్ళొక్కసారి తెలియజేస్తూ, కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా, కేసీఆర్ గారి నాయకత్వ పటిమనే మనకు ముందు నడిపించే శక్తిగా ముందుకు పోదాం. తప్పకుండా బంగారు తెలంగాణను సాధించుకుందామని చెప్పి మళ్ళొక్కసారి చేస్తూ, జై తెలంగాణ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.